భూమిపై ఉన్న అసాధ్యమైన ప్రయాణాల్లో ఇదొకటి. మౌంట్ కైలాష్. అందరూ చెప్తారు ఈ పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేరు అని. కానీ చరిత్రలో ఒక్కరే ఎక్కారట. ఆయనే మిలారెపా, ఒక బౌద్ధ తాంత్రికుడు. అయితే అసలు ఈ విషయం నిజమేనా, లేక ఇది ఒక రహస్య గాథేనా? మిలారెపా కైలాసాన్ని అసలు ఎలా అధిరోహించగలిగాడు? ఆ ప్రయాణంలో మిలారెపాకి ఎదురైన భయంకరమైన అడ్డంకులు, సహజ శక్తులకు అతను ఇచ్చిన సమాధానం, కైలాసంపై అతను అసలు ఏం చూశాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చివరి వరకు చూశాక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఆయనకి ఎదురైన భయంకరమైన పరిస్థితులు ఏమిటి? 1100 ఏళ్ల క్రితం హిమాలయాల్లో ఒక మనిషి, అతనికి ఎవరూ తోడులేరు, ఆధునిక పరికరాలు లేవు. అయినా దృఢ సంకల్పంతో ఈ మహాశిఖరాన్ని అధిరోహించాడు. మిలారెపా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎత్తుకు చేరే కొద్దీ గాలిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆయనకు తల తగ్గడం స్టార్ట్ అయింది. కళ్ళు మూతలు పడ్డాయి. విపరీతమైన మంచు తుఫాన్లు, -40 డిగ్రీల చలి అతన్ని వెనక్కి నెట్టి మరణం వైపుకు లాక్కెళ్లే ప్రయత్నం చేశాయి. అయినా మిలారెపా ఆగలేదు. 1100 ఏళ్ల క్రితం హిమాలయాల్లో ఒక ఒంటరి బౌద్ధ తాంత్రికుడు. చాలా శతాబ్దాలుగా ఈ శిఖరం ఎవరూ అధిరోహించలేకపోయారు. ఎందుకంటే ఇది కేవలం భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా అజ్ఞాతమైన శక్తులతో నిండి ఉంది. హిందూ పురాణాల్లో ఇది భగవంతుని స్థలం అంటారు. బౌద్ధ గ్రంథాల్లో దీన్ని క్రమశిక్షణ కలిగిన ధ్యానస్తులకే దొరికే దివ్య తలుపు అని అంటారు. మానవుడు ఈ పర్వతాన్ని అసలు అధిరోహించగలడా, లేదా ఇది మానవ ప్రయత్నాలకు అందనిదా? భయంకరమైన వాతావరణం, ప్రతి అడుగు మృత్యువుతో సమానం. ఇక్కడే ఒక మిస్టరీ ఉంది. పాత టిబెటియన్ గ్రంథాల ప్రకారం మిలారెపా సాధారణ మార్గంలో ఎక్కలేదని, తాంత్రిక విద్యల ద్వారా పైకి తేలుతూ వెళ్ళాడని చెప్తారు. కానీ అది అబద్ధం. మంచులో నడవకుండా ఆకాశంలో తేలుతూ కైలాస పర్వతాన్ని తాకడం అబద్ధం. ఇక్కడ మిలారెపాకు ఎదురైన భయంకరమైన సవాళ్ళ గురించి క్లుప్తంగా విశ్లేషిద్దాం. విపరీతమైన వాతావరణ పరిస్థితులు. మౌంట్ కైలాష్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పడిపోతాయి. మంచు తుఫాన్లు, బలమైన గాలులు, ఆక్సిజన్ కొరత వంటి ప్రమాదకర వాతావరణ పరిస్థితులు మానవునికి బతికే అవకాశం లేకుండా చేస్తాయి. కానీ మిలారెపా దీన్ని ఎలా ఎదుర్కొన్నాడో నిజంగా ఒక అద్భుతమే. ఇక ఆహారం మరియు జీవన సమస్యల గురించి చూసుకుంటే, ఆ కాలంలో ఆహారం, మంచినీరు లభించడానికి ఎలాంటి అవకాశము ఉండదు. అధిక ఎత్తుకు చేరుకున్నప్పుడు శరీరానికి కావలసిన శక్తి తగ్గిపోతుంది. అయితే మిలారెపా దీర్ఘకాల ధ్యానం, యోగ శక్తుల ద్వారా తన శరీరాన్ని నియంత్రించాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఇక మూడవది, శరీరంపై తీవ్రమైన ప్రభావం, ఒత్తిడి. ఎత్తైన ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మనకి తలనొప్పి, మైకము, శ్వాస సమస్యలు రావడం చాలా సహజం. చాలామంది కొంత ఎత్తుకు వెళ్ళగానే స్పృహ తప్పి పడిపోతారు. అయితే మిలారెపా తన తాంత్రిక సాధనల ద్వారా తన శరీరాన్ని నియంత్రించాడని పాత టిబెటియన్లో గ్రంథాలలో క్లియర్గా లిఖించబడి ఉంది. ఇక నాలుగవది, భౌగోళిక ప్రమాదాలు. అధిరోహించడం చాలా కష్టతరమైనది, అసాధ్యం కూడా. కైలాస పర్వతం గ్లేషియర్లతో నిండిన తీవ్రమైన, సరిపోని మార్గాలు కలిగిన పర్వతం. ఇది ఈశాన్య దశలో 6638 మీటర్లు, అంటే 21,778 అడుగుల ఎత్తులో ఉంది. రాళ్ళు తెగబడే ప్రమాదం ఉంది. మరి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆధ్యాత్మిక నిబద్ధతలు. కైలాష్ హిందూ, బౌద్ధ, జైన, బౌద్ధ ధర్మాలలో పవిత్రమైన స్థలం. దీని అగ్రభాగాన్ని మానవులు తాకరాదనే నమ్మకంతో చైనా కూడా అధిరోహణపై నిషేధం విధించింది. అసలు మిలారెపా పర్వత శిఖరంపై ఏమి చూశాడు? ఏదో ఒక అపురూపమైన ప్రకాశం శిఖరానికి సమీపించిన క్షణం తన శరీరం నశించిపోతున్నట్లు అనిపించిందని, అక్కడ దైవశక్తులు ఉన్నాయని, మానవుడికి తట్టుకోలేని కొత్త లోకానికి తలుపు తెరిచినట్టు ఉంటుందని, అదే క్షణంలో మిలారెపా మళ్ళీ కిందకి వచ్చేశానని టిబెటియన్ గ్రంథాల్లో క్లియర్గా లిఖించబడి ఉంది. ఆయన కిందకి వచ్చాక తిరిగి ఎలా మారిపోయాడు? కైలాసాన్ని చూసిన తర్వాత మిలారెపా ఎప్పటిలా లేడు. అతని శరీర రూపం మారిపోయింది. ఆకలి గుని ఆహారం తినలేడు, మాట తీయలేడు. అక్కడ ఏదో ఉంది, మానవులు తాకరాని రహస్య శక్తి. ఇంతవరకు ఎవరూ కైలాసాన్ని అధిరోహించలేకపోయారు. ఎందుకంటే కైలాసం అనేది ఒక పర్వతం మాత్రమే కాదు, అది ఒక మాయాజాలం. ఇక్కడ మానవ మేధస్సుకి సమాధానం తెలియని ప్రశ్నలు ఎన్నో వెంటాడుతున్నాయి. అసలు మిలారెపా అదృష్టవశాత్తు కైలాసాన్ని అధిరోహించాడా,
లేక ఆయన తాంత్రిక శక్తుల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. నిజంగా శారీరకంగా ఎక్కాడా లేదా ఆధ్యాత్మికంగా కేవలం మనసుతోనే శిఖరాన్ని చేరుకున్నాడా? ఇది ఒక చరిత్ర లోతుల్లో దాగిపోయిన రహస్యమా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మనం ఎప్పటికీ ఎదురు చూడాల్సిందే. మౌంట్ కైలాష్ మిషనరీని మిలారెపా తనతో పాటు తీసుకుపోయాడా? కొన్ని గ్రంథాల కథనాల ప్రకారం మిలారెపా నిజంగా శారీరకంగా పర్వతాన్ని అధిరోహించాడని చెప్తారు. మరికొందరు ఆయన దీర్ఘకాల ధ్యానంతో తన ఆత్మీయ శరీరాన్ని మాత్రమే పైకి పంపాడని చెప్తారు. ఏదేమైనా ఎవరి ఎన్ని విషయాలు చెప్పినా సరే, ఎన్ని గ్రంథాలు చూసుకున్నా సరే, కైలాస పర్వతం నిజంగా శివుని స్వరూపం. అది ఎప్పటికీ ఎవరు ఛేదించలేని మిస్టరీగానే ఉండిపోతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా ఇటువంటి రహస్య కథనాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.